మీ ఎవ్వరికి ఓపిక అనేది లేదని నాకు తెలుసు. ఒకవేళ నేను ఏదన్నా చెప్దామనుకున్నా వినడానికి సమయం లేదని నాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క ఫాస్ట్ ప్రిపరేషన్ మోడ్లో నా కోసం ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. మనసు పెట్టి ఈ 5 నిమిషాలు వినండి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి, మీ ఎగ్జామినేషన్కి 100% హెల్ప్ అవుతుందని కోరుకుంటూ నేను మీ రూపేష్ పింతల్. ఇక మొదలెడదామా? హాయ్ ఎవ్రీవన్, నా పేరు రూపేష్. పరీక్షలు దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు భయం వేస్తుందేమో చాలామందికి. మంచి మార్కులు వస్తాయా రావా, రిజల్ట్ ఎలా వస్తుంది, పరీక్షలు ఎలా ఉంటాయి. చూడు, రాబోయే ఈ 5 నిమిషాలు నీ జీవితాన్నే మార్చగలుగుతుంది, నీ మైండ్ సెట్నే మార్చగలుగుతుంది. అవును, కేవలం 5 నిమిషాలు చాలు నాకు. ఈ 5 నిమిషాల్లో నువ్వు ఏం చేయాలి తెలుసా? కొంచెం ఒంటరిగా కూర్చో, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, వాటిని పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టేసి నేను చెప్పే మాటలు కళ్ళు మూసుకొని జాగ్రత్తగా విను. ఈ 5 నిమిషాలు నీ జీవితాన్నే మార్చడానికి చాలా ముఖ్యమైనవి. ఒక్కసారి ఇది మాత్రం మర్చిపోకు. సో ఇప్పుడు వినండి. హాయ్, చదువు ఎలా సాగుతుంది? నాకు తెలుసు నీ మైండ్లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. నువ్వు చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని కూడా నాకు తెలుసు. జీవితంలో ఏది బాగోలేదనిపిస్తుంది, అంత కన్ఫ్యూజన్గా ఉంటా ఉంది, అలా అనిపిస్తుందని కూడా నాకు తెలుసు. కానీ తెలుసా, ఈరోజు నేను నీకు ఏం చెప్పడానికి వచ్చానో, రాబోయే ఈ పరీక్షలు, అవును ఇదే పబ్లిక్ ఎగ్జామ్స్, నీ జీవితంలోనే అత్యున్నతమైన పరీక్ష అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు రాసిన అన్ని పరీక్షలలో ఇది ద బెస్ట్ ఎగ్జామ్ అవుతుంది. వినడానికి ఇలా అనిపించవచ్చు, మేము సరిగ్గా ప్రిపరేషన్ చేయలేదు, మొత్తం సంవత్సరం వృధా చేసేసాం, చాలా చాలా కారణాలు ఉండొచ్చు వాటికి. కానీ అయినా నేను చెప్తున్నాను, ఈ పరీక్ష నీ జీవితంలోనే బెస్ట్ పరీక్ష అవుతుంది. ఎందుకంటే నాకు చాలామంది స్టూడెంట్స్ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరేమన్నా అనుకోవచ్చు, సగం ప్రిపరేషన్ ఉన్నా మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్లకు ఒక్క విషయం బలంగా తెలుసు, పరీక్ష ప్రిపరేషన్ కంటే పరీక్షకు ఉండే కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యమైనది. పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు ఇది ఒక పరీక్షే, నేను నా బెస్ట్ ఇస్తాను అనే నమ్మకం ఉంటే ఆ పరీక్షల్లో మార్కులు తప్పకుండా మంచిగా వస్తాయి. అదే విషయాన్ని నేను నీకు కూడా చెప్తున్నాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? ఒక్క అద్దం ముందు నిలబడు, నీతో నువ్వే ఇలా చెప్పుకో, దిస్ ఎగ్జామ్ విల్ బి ద బెస్ట్ ఎగ్జామ్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్. ప్రతిరోజు ఇదే మాట నీకు నువ్వే అద్దంతో చెప్పుకో. నువ్వు మళ్ళీ మళ్ళీ భయపడుతున్నావు కదా, ఆ యాంగ్జైటీ వస్తుంది కదా. మొదటిగా భయపడడం తప్పు కాదు, ఎందుకంటే భయం వస్తుందంటేనే నువ్వు ఈ పరీక్షను చాలా సీరియస్గా తీసుకుంటున్నావు అన్నమాట. సీరియస్గా ఉన్నవాడికే భయం వస్తుంది, అది మంచి విషయమే. కానీ ఈ యాంగ్జైటీ, ఈ ప్రెషరు, రాత్రులలో నిద్ర రావట్లేదు, ఇవన్నీ నీ జీవితం నుంచి తీసేసాయి. ఇప్పుడు మిగిలిన టైంలో కేవలం నువ్వు హార్డ్ వర్క్ మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పరీక్ష నీ ఒక్కడిదే కాదు. ఈ పరీక్ష రిజల్ట్ నిన్ను మాత్రమే జడ్జ్ చేయదు. నిన్ను డౌట్ చేసిన వాళ్ళందరికీ నువ్వు నిశ్శబ్దం చేయాలి, వాళ్ళందరి నోళ్ళు మూయించాలి. అది బంధువులు కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. నిన్ను చూసి వీళ్ళు ఏం సాధిస్తారు అన్న వాళ్ళందరికీ నువ్వు ఒకటే సమాధానం చెప్పాలి. ఒక్క విషయం అర్థం చేసుకో, రిజల్ట్ బాగా రాకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ పేరెంట్స్ ఒకటే కోరుకుంటారు, నువ్వు కష్టపడడం నేర్చుకోవాలి, జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఈ పరీక్షలు అయిపోయిన 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత ఈ మార్కులు ఎవరికి గుర్తుండకపోవచ్చు. నీకు కూడా, నీ పేరెంట్స్కి కాదు, నీ బంధువులకు కాదు, నీ పొరుగు వాళ్ళ కోసం కాదు నువ్వు చదవాల్సింది, నీ కోసం నువ్వు చదువు. అందుకే భయాన్ని, ఈ యాంగ్జైటీని, ప్రెషర్ని, ఇవన్నిటిని నీ జీవితం నుంచి తీసేసి, గత కొన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు కూడా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మీరందరూ నాతోనే జర్నీ చేశారు. ఆ కష్టానికి ఈరోజు నేను నీకు ఒక్క మాట చెప్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ మెంటార్ ఆర్ టీచర్ ఆర్ బ్రదర్ టు యూ ఆల్. నువ్వు చేసిన కష్టానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఇదే మాట నువ్వు అద్దం ముందర నిల్చొని నీకు నువ్వు చెప్పుకో, నీ భుజం పైన నువ్వే చేయి వేసుకో, మొదటి చేయి నీదే అవ్వాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్,
అని చెప్పుకో. ఎందుకంటే నువ్వు ఒక వారియర్ అంటే చివరి వరకు పోరాడేవాడు. నువ్వు పోరాడుతూనే ఉండు. నువ్వు ఇంకా ఓడిపోలేదు. ప్రీ ఫైనల్స్ కూడా పెద్ద మ్యాటర్ కాదు, పబ్లిక్ ఎగ్జామ్సే మనకు మ్యాటర్. జీవితంలో ఎప్పుడు 2 దారులే ఉంటాయి. ఒకటి ఓడిపోయావని అనుకొని పశ్చాత్తాపంతో ఉండడం, లేదా మిగిలిన టైంని నీ బెస్ట్ ఇచ్చి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం. నువ్వు 2వ దారిని ఎంచుకుంటావు అని నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఎలా ఉందో ముఖ్యం కాదు, ఇప్పటి నుంచి ఎలా ఉంది అనేది ముఖ్యం. నువ్వు నీ బెస్ట్ ఇవ్వు. నేను చెప్తున్నా, నా మాటగా చెప్తున్నా, ఈ పరీక్ష నీ జీవితంలో బెస్ట్ పరీక్ష అవుతుంది. పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు ఒకటే గుర్తుంచుకో, చివరి నిమిషం వరకు నీ పెన్ను మాత్రం ఆగకూడదు. వచ్చిన ప్రతి ప్రశ్నకు సంవత్సరం రోజులుగా నువ్వు చదివిన నాలెడ్జ్ ఏది గుర్తొస్తే దాన్ని అటెంప్ట్ చేయి. పరీక్షలో కొంచెం నర్వస్గా అనిపిస్తే కళ్ళు మూసుకొని గట్టిగా ఒక్క శ్వాస తీసుకో. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నిటినీ గుర్తు తెచ్చుకో. ఒకవేళ రిజల్ట్ బాగా రాలేదా, ఒక్క డైలాగ్ గుర్తుంచుకో, పిక్చర్ ఇంకా మిగిలే ఉంది, సినిమా ఇంకా అయిపోలేదు. అంటే నీ జీవితంలో ఇంకో పెద్ద అవకాశం తప్పకుండా వస్తుంది. ఆ అవకాశంలో నువ్వు అద్భుతంగా రాణిస్తావు. సరేనా? ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్స్ రాయి. నువ్వు ఖచ్చితంగా బెస్ట్ ఇస్తావు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సైనింగ్ ఆఫ్, రూపేష్ పూతలపట్టు. బాయ్.